ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన కవిత తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తారు అని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసింది సుప్రీంకోర్టులో. అంటే విషయం ఏంటంటే ఇంతకుముందు కూడా పి. శరత్ రెడ్డి అండ్ మాగుంట ఆ పిల్లోడు రాఘవ్ కూడా వీళ్ళెందుకు అప్రూవర్‌లా మారారు అంటే వాళ్ళపై ఈడీ థర్డ్ డిగ్రీని ప్రయోగించింది. అందుకే వాళ్ళు భయపడి అప్రూవర్‌గా మారారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి కొట్టి హింసించి ఒప్పుకునేలా చేశారు. ఇప్పుడు నన్ను కూడా అలా చేస్తారేమో, అంటే ఫ్యూచర్లో ఒకవేళ నేను తప్పు ఒప్పుకున్నా అది మనస్ఫూర్తిగా నేను ఒప్పుకున్నట్టు కాదు, నన్ను హింసించి ఇంకా చంపేస్తారేమో అన్న భయంతో నేను ఒప్పుకోవాల్సి వచ్చింది అని చెప్పుకోవడానికి ఇప్పటి నుంచే ఒక ప్రణాళిక అనేది సిద్ధం చేసుకుందనమాట. అండ్ 2022లోనే నన్ను వాళ్ళు విచారించినప్పుడు ఒక్క ఆధారం కూడా చూపించలేదు. అండ్ అసలు ఒక సెక్షన్ 19(1) ప్రకారంగా అసలు ఒక మహిళని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, సాక్ష్యాధారాలు లేకుండా అసలు నన్ను పిలవడమే వీళ్ళు చేసేది రాజ్యాంగ వ్యతిరేకం, చట్టవిరుద్ధం, ఇది అది అని చెప్పి దుమ్మెత్తి పోసింది కవిత 100%. ఇక అసలు విషయానికి వస్తే ఇంకేవిడేమంటుందంటే కొంతమంది లైక్ ఎవరో చెప్పిన వాంగ్మూలం ఆధారంగా నన్ను అరెస్ట్ చేశారు, అసలు నన్ను ఇప్పటివరకు నేను అక్కడ ఉన్నాను, కేసులో నాకు నా ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఇప్పటివరకు ఒక్క బలమైన కారణం చూపించలేకపోతున్నారు. బలవంతంగా నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తుంది ఈ గవర్నమెంట్. అంటే గతంలో కూడా ఒకసారి ఈవిడ ఏబిఎన్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు త్వరలో నన్ను అరెస్ట్ చేస్తారు వీళ్ళు చట్ట వ్యతిరేకంగా అని చెప్పుకొచ్చింది. అంటే అన్నీ ముందే తెలుసు అనమాట. సో మొత్తానికైతే అరెస్ట్ చేశారు. అంటే తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని అరెస్ట్ చేస్తారని ముందే చెప్పింది. ఇప్పుడు ఇది తప్పుడు కేసు అని మనం అనుకోవాలి. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఒకవేళ ఈవిడ నిజంగా తప్పుడు కేసుని నిజమే నేను చేశానని ఒప్పుకుంటే థర్డ్ డిగ్రీ ప్రయోగించి బలవంతంగా ఈవిడ చేత చెప్పించారని బయటి జనం నమ్మాలి. బీఆర్ఎస్ వాళ్ళకు ఒక హింట్ ఇచ్చిందనమాట. అప్పుడు వీళ్ళందరూ రోడ్డెక్కి ఏం చేస్తారంటే డ్యాన్స్లు వేస్తారు. ఆ కవితని థర్డ్ డిగ్రీ ప్రయోగించి అరెస్ట్ చేశారు, బలవంతంగా నిజం చెప్పించారు, పాపం ఆవిడకి ఏమీ తెలీదు, శుద్ధపూస అని చెప్పి చెప్పుకోవడానికి వీళ్ళు రోడ్డెక్కి డ్యాన్స్లు వేయడానికి, అక్కడ ధర్నాలు చేయడానికి ఈవిడ ఒక రీజన్ సింపుల్గా పాస్ చేసింది. అదొక హింట్ అనమాట. అంటే అంత బుర్రున్నోళ్ళు ఏం కాదులే బీఆర్ఎస్ వాళ్ళు. అర్థం చేసుకుంటారో లేదో మనకు తర్వాత తెలియాలి. అంటే వీళ్ళకి ఏంటంటే కుటుంబ పాలన అని చెప్పి మొన్నటి వరకు మొత్తం దోచి పడేశారు. వాళ్ళకు కూడా ఏం పెట్టాల. అందుకని చెప్పి వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేస్తారో లేదో తెలియదు. అయితే వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకి ఇచ్చిన ఆఫర్ ఏంటంటే నేనైతే నీకేమి ఇవ్వను, మీరు సంపాదించుకోండి, మేము ఏమీ అనం. ఆ విధంగా ఎలా పడితే అలా అక్రమంగా దోచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పడేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు వచ్చి దాన్ని అంతా పూడ్చడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ మళ్ళీ వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం స్టార్ట్ చేశారు. సరే, ఈ వ్యవహారం ఎలా ఉన్నప్పటికీ కూడా మొత్తానికైతే కవిత ఒకవేళ నిజం ఒప్పుకుంటే మాత్రం థర్డ్ డిగ్రీ ప్రయోగించి మాత్రమే నిజం గక్కిచ్చారు. అంటే బలవంతంగా నిజం ఒప్పుకునేలా చేశారే కానీ పాపం ఈవిడకి లిక్కర్ స్కామ్కి అసలు ఎలాంటి సంబంధం లేదు అనే రకంగా ఈవిడ ఇప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంది. మరి చూద్దాం ఈ లిక్కర్ స్కామ్ కేసులో కవితకి ఎలాంటి శిక్షలు పడతాయి అనేది. ఖచ్చితంగా పడుతుంది. ఇప్పుడు వీళ్ళే అంటున్నారు న్యాయం గెలుస్తుంది. న్యాయం గెలవాలంటే నువ్వు జైలుకి వెళ్ళాలి కదమ్మా, మరి అప్పుడే కదా న్యాయం గెలిచేది. థ్యాంక్ యూ సో మచ్.